బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. ఇక దీనిపై హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. అయితే దీంతో ఈ రోజు బీసీ రిజర్వేషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది. అయితే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. అయితే గత రాత్రి బీసీ మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. హరీష్, రైతు వెన్నెల ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల పిటిషన్ పైన కూడా ఈరోజు విచారణ జరగనున్నది. ఇక ఏదైతే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను స్టే విధించాలని కూడా ఇక వంగ గోపాల్ రెడ్డి అనే ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఈరోజు ఈ విచారణకు సంబంధించి కూడా జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వంగ గోపాల్ రెడ్డికి సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% దాటుతున్నాయని దీనిపైన స్టే విధించాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు సంబంధించిన ఇతర రిజర్వేషన్లన్నీ కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కూడా ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ని కూడా ఎత్తివేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా మొత్తంగా 67%, ఎస్సీ బీసీలకు సంబంధించిన 42%, అలాగే ఎస్టీలకు సంబంధించి 10%, అలాగే బీసీలకు కొత్తగా తీసుకొచ్చిన 42%, అలాగే ఎస్సీలకు సంబంధించి కూడా 15%, మొత్తంగా 67% రిజర్వేషన్లు దాటుతున్నాయి. జీవోను తక్షణమే రద్దు చేయాలని కూడా పిటిషన్ వేశారు. ఇక ఈ రోజు ఈ విచారణకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠత రేపిస్తుందని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి కూడా ఇక్కడ దీనిపైన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం ఉంది. 8వ తేదీకి సంబంధించి కూడా హైకోర్టులో ఇదే కేసు పైన కూడా విచారణ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ విచారణ కొనసాగిస్తుంది, లేదంటే హైకోర్టుకు సంబంధించి కూడా అక్కడ వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని కూడా చెప్తుందా, లేదంటే దీనిపైన కూడా కీలకమైన ఏదైనా విచారణలో కీలకమైన అంశాలను కూడా ప్రస్తావిస్తుందా అనేది కూడా ఒక ఆసక్తి అయితే రేకెస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీసీసీ చీఫ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా ఈ అంశంపైన నిన్న సీనియర్ న్యాయవాదులతో ఏదైతే చర్చించారు. ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బలమైన వాదనలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపించే విధంగా కూడా ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా కూడా చూడాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో వాళ్ళు నిన్న సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. ఈ రోజుకు సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులతో కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ కూడా చేయబోతున్న నేపథ్యం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ హరీష్.